కేసులో ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. ఇప్పటికి తరుణ్ పబ్ నడుపుతున్నాడని, సెలబ్రిటీలకు డ్రగ్స్ ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో పూరి, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజును వరుసగా ప్రశ్నించిన సిట్ అధికారుల ముందుకు హీరో తరుణ్ వెళుతున్నాడు. బాలనటుడిగా అంజలి, తేజ, ఆదిత్య 369తో పాటు చాలా సినిమాల్లో నటించిన తరుణ్ నువ్వే కావాలితో హీరోగా మారాడు. ఆ తర్వాత చాలా వరకు హిట్ల మీద హిట్లు కొట్టాడు. నువ్వే నువ్వే వరకు తరుణ్ కెరీర్ హిట్ ట్రాక్ మీదే సాగింది. కానీ అనంతరం బ్యాడ్ టైం మొదలైంది. వరుస ఫ్లాపులతో చివరకు అవకాశాలే లేకుండా పోయాయి. తరుణ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చెడు అలవాట్లున్నాయని, ఇక కెరీర్ పట్టాలు తప్పాక అవి మరింత ఎక్కువయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఎందుకు మంచి జోరు మీద ఉన్నప్పుడే బంజారా హిల్స్ లో పబ్ మొదలుపెట్టిన తరుణ్ ఇప్పటికీ ఆ పబ్ మెయింటైన్ చేస్తున్నాడనే ప్రచారం నడుస్తోంది. ఆ పబ్ ద్వారానే కెల్విన్ బ్యాచ్ సినీ రంగ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తోందని సిట్ దగ్గర ఆధారాలున్నట్లు తెలుస్తోంది. పూరితో శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజుల లింకుపై ఆరా తీసిన సిట్ తరుణ్ కు సెపరేట్ చేసింది. దీన్ని బట్టి తరుణ్ కు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పబ్లపైనే ఎక్కువ క్వశ్చన్స్ రెడీ చేసినట్లు సమాచారం. ఎంతకాలంగా పబ్ నడుపుతున్నాడు, పబ్లో డ్రగ్స్ ఇవ్వడం ఎప్పుడు మొదలుపెట్టాడు, కెల్విన్ ఎలా పరిచయం అనేవి ప్రధాన ప్రశ్నలుగా ఉండబోతున్నాయి. సినిమాల్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సంగతి పక్కన పెడితే పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, పబ్లో ఎంతసేపు గడుపుతున్నాడు వంటి విషయాలపై సిట్ ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళ మీద ఇండస్ట్రీలో కాస్తైనా, కానీ తరుణ్ మీద ఎప్పటి నుంచో బ్యాడ్ ఒపీనియన్ ఉందని సమాచారం. పబ్స్, బార్ ఓనర్స్ తో మీటింగ్ రోజే తరుణ్ ను విచారణకు పిలవడానికి ఆయనే పబ్ ఓనర్ కావడమే కారణమన్న వాదన వినిపిస్తోంది. తరుణ్ పబ్ గురించి ఇతర పబ్, బార్ ఓనర్స్ అభిప్రాయం కూడా సేకరిస్తారని టాక్. తరుణ్ విచారణలో కెల్విన్ బ్యాచ్ నెట్వర్క్ గురించి మరింత లోతుగా తెలుసుకొని సిట్ భావిస్తోంది.